ఈ హనుమాన్ రిలీజ్ అయిపోయింది, ఓకే. అది ట్రైలర్ రిలీజ్ కాకముందే మీరు కథ ఓకే అనుకున్నారు, యూ వాంటెడ్ టు డూ ద ఫిల్మ్. అంటే తేజకి ఎంత ఇమేజ్ వస్తుంది లేకపోతే అంత పెద్ద హిట్ అవుతుంది ఎవరికి తెలియదు కదా. బట్ రిలీజ్ అయిన తర్వాత కూడా మీ వర్క్ ఇంకా జరుగుతున్నది. ఈవెన్ ఆఫ్టర్ ఫిల్మ్ రిలీజ్డ్ అంత పెద్ద సక్సెస్, అవి ఏమైనా ఇంపాక్ట్ చేసేయండి? మీ మార్పులు చేర్పులు ఏమైనా జరిగాయా లేకపోతే మొదటి నుంచి మీరు ఏదనుకున్నారో అదే చేశారా? ఏమనుకున్నామో అదే చేసాం సార్. ఒకటే ఏంటంటే ఇంకొంచెము లిబర్టీ వచ్చింది బడ్జెట్స్లో, ఇంకొంచెం పుష్ వచ్చింది. ఆబ్వియస్లీ అది బాగా చేసింది కాబట్టి ఇంకొంచెం బడ్జెట్స్ పెరిగాయి. రెండోది అది పిల్లలకి చాలా విపరీతంగా కనెక్ట్ అయింది సార్ ఆ సినిమా హనుమాన్. సో ఈ సినిమా చేసేటప్పుడు ప్రతి సీన్లో ఎక్కడన్నా కొంచెం వల్గారిటీ కానీ ఎక్కడన్నా ఓవర్ వైలెన్స్ కానీ అలాంటివి ఉన్నవి మళ్ళీ ఇంకొంచెం చెక్ చేసుకొని అందరూ చూసేలాగా చేసాం. ఓహో, అంటే ఆ డిఫరెన్స్ ఉంది. ముందున్న దాంట్లో ఇంకొంచెం ఎక్కువ వైలెన్స్ ఉండే. సో మోర్ వైలెంట్, మోర్ కొంచెం అక్కడక్కడ ఇప్పుడు మీరు సినిమా చూస్తే ఒక స్మోకింగ్ షాట్ కూడా లేదు. అవును. సో అలా అంటే వీ మేడ్ ఇట్ మోర్ క్లీన్. ఒక ఎపిక్ లాగా ఉంది అంతే తప్పితే అదే సార్, దానిలో ఎక్కడ ఒక పాయింట్ కూడా అబ్సినిటీ క్లీన్గా తీసుకెళ్ళాము. అప్పుడు కొంచెం ముందు ఇంకొంచెం వైలెన్స్, కొంచెం అక్కడక్కడ డార్కర్ థీమ్స్ అవి ఇవి ఉండేవి. ఇప్పుడు మోర్ ప్లెజెంట్, శాంక్టిటీ పట్టుకొచ్చి అందరూ చూసే వాళ్ళలాగా, అందరూ చూసే సినిమా లాగా చేస్తాం సార్. అవును. బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక పాపులర్ కామెంట్ ఉన్నది, ఈవెన్ రివ్యూస్లో కూడా అక్కడ వచ్చేది. అది ఏంటంటే ఈ మీ కిషోర్ తిరుమల వాళ్ళ ఎపిసోడ్స్ అవన్నీ కూడా స్టోరీ లైన్ని ఇంటరప్ట్ చేస్తూ అవి లేకపోయినా ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఫిల్మ్కి. ఎందుకంటే మెయిన్ రన్ ఆఫ్ ది స్టోరీ ఆన్ స్క్రీన్ వాజ్ రియల్లీ సో క్యాప్టివేటింగ్, మంచి క్యాప్చరింగ్ ఉంది కదా, మధ్యలో ఇవి అవసరమా అనే ఒక పాపులర్ కామెంట్ కూడా ఉందండి దాని మీద. దానికి మీరు ఎట్లా రియాక్ట్? అదే సార్, కొన్నిసార్లు కమెంట్స్ ఏమవుతూ ఉంటాయంటే కొందరు కమెంట్ చేయడం వల్ల అది చిన్న గోట్ మెంటాలిటీ లాగా ఎక్కువగా అందరూ బిలీవ్ చేయడంలాగా వస్తుంది. ఇప్పుడు అది తీసేసి చూస్తే సినిమాలో రిలీఫ్ లేదు సార్. దానికి ఆ ఎపిసోడ్స్కి కనెక్ట్ అయ్యి థియేటర్లో నవ్వుతున్న వాళ్ళు ఉన్నారు. అవును. ఇప్పుడు నాకు సినిమాలో సీన్ గారు ఓపెనింగ్లో గెటప్ సీన్ గారు చేసిన చిన్న చిన్న డార్క్ ఫన్ కానీ అవన్నీ కూడా సినిమాకి యాడ్ అయ్యి ఒక చిన్న ఆ సినిమాని ఒక ఇంకా పిల్లలు అందరూ చూడగలుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న రిలీఫ్లు అవి లేకపోతే సీరియస్ ఫిలిం లాగా ఒక స్పేస్లో ఉంటుంది సార్ అది. సో వీళ్ళు బ్యాలెన్స్ చేశారు కాబట్టి ఈరోజు సినిమా చూడగలుగుతారు. అంటే మీరు ఆ బిట్లు కూడా ఏమి మరి బీసీ సెంటర్స్లోకి వెళ్ళే అంత కొంచెం బాగా సటిల్గా ఉన్నాయి అవి. అంతే సార్, కొంచెం చదువుకున్న వాళ్ళకి తప్పితే జోకులు అర్థం కావు. కిషోర్ తిరుమల అంటే నాకు ఏంటంటే కొంచెం సెలక్షనము గోవిందా ఇలాంటి సినిమాలు ఉంటాయి కానీ సార్ అన్నట్టు గోవింద అంటే మీ రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆయన కూడా మీ సినిమాని ఎంతో మెచ్చుకుని అదే సార్ పోస్ట్ చేయడం, అసలు మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు? ఆయన సినిమాలో నాకు ఇలాంటి ఆయన సినిమాలు ఉంటాయి కదా సార్, ఈ గోవిందా సెలక్షనం, నేను చిన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్గా చూసేవాడిని ఆ సినిమాని. ఆ హ్యూమర్ని ఆయన ట్రీట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించేది నాకు. నేను పర్సనలీ ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన టైప్ ఆఫ్ కామెడీకి. ఆ నెల్లూరు పెద్దారెడ్డి కానీ ఒక టైప్ ఆఫ్ ఫన్ సార్. అది క్యారెక్టర్ అది ఆ చిన్న డార్క్ హ్యూమర్ ఉంటుంది కానీ సార్, అదే పెట్టాము దీంట్లో. అంటే లౌడ్గా కావాలని ఫన్ చేస్తున్నట్టు కాకుండా కొంచెం దాన్ని కమర్షియలైజ్ చేసేటప్పుడు ఈ కెప్ట్ ఇట్ అస్ సటిల్గా డార్క్ ఫన్ లాగా అలా పెట్టాము. మాట్లాడారు రామ్ గోపాల్ మీరు? మాట్లాడలేదు సార్, కలవాలి. చాలా మంచి గొప్ప కామెంట్లు పెట్టారు. అవును సార్, నేను కలవాలి ఆయన్ని. ఈజ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్ మేకర్స్. నాకు హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది సార్. నో హి ఈస్ ది వన్ హూ హస్ కంప్లీట్లీ టర్న్డ్ ది ఈవెంట్స్ ఇన్ తెలుగు సినిమా. ఎక్కడ తెలుగే కాదు సార్, అక్కడ కూడా హిందీలో కూడా రైట్లీ ఇన్ఫ్లుయెన్స్ లాట్ ఆఫ్ పీపుల్. మస్ట్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ అంతే సార్. ఇప్పుడు మీరు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఏఐ సపోర్ట్ ఏమైనా తీసుకున్నారండి? కంప్లీట్గా సీజీ వర్క్? ఏఐ అనేది సీజీలో ఫుల్గా ఏఐ సపోర్ట్ ఏం లేదు సార్. బట్ ఏఐ అనేది సెకండరీ హెల్ప్ లాగా వర్క్ చేసింది సార్ సినిమాకి. అంటే ఎక్కడో స్టోరీ బోర్డింగ్ చేయడంలోనో, పలానా క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్లో ఇలా ఉన్నారు కదా, ఈ కాస్ట్యూమ్లో ఉంటే ఎలా ఉంటుంది అని చెక్ చేసుకోవడానికో ఇలా కొంచెం ఈజీ అయిపోయింది. ముందు స్కెచ్ చేసేవాళ్ళం, అది ముందు స్కెచ్ చేసేవాళ్ళం. ఇప్పుడు స్కెచ్ బదులు వాళ్ళ రియల్ ఫేస్తోనే చూసేవాళ్ళం. అవును. సో ఇప్పుడు రియల్ ఫేస్తో చూసి ఇప్పుడు ప్రాపర్గా చూసి ఇది బాగుంది,
వర్కౌట్ అవుతున్నట్టుంది అని. దీనివల్ల కొంచెం ఖర్చు తగ్గే అవకాశం కూడా కొంచెం ఉంది సార్. అంటే మేము ఫస్ట్ స్టేజ్లో చాలా కాస్ట్యూమ్స్ చేసాం తేజుకి లుక్ క్రియేట్ చేయడానికి. ఆ చిన్న ఆ టెక్స్చర్ ప్లే అవన్నీ మా కాస్ట్యూమ్ డిజైనర్ రేఖ, దాని తర్వాత తేజ గారి డిజైనర్ లంక, వీళ్ళందరూ చాలా టెక్స్చర్స్ అన్నీ ప్లే చేసి చాలా చేశారు. అది చాలా ట్రయల్ అండ్ ఎర్రర్తో కూడిన విషయం. చేస్తాం, బాగాలేదని చింపేస్తాం, మళ్ళీ చేస్తాం. కొంచెం ఏ వాడినప్పుడు రిజల్ట్స్ వర్ ఫాస్టర్ అండ్ టు ద పాయింట్ ఉంటాయి కదా, కళ్ళకి ఎదురుగుండా కనిపిస్తుంది. ఏదో బాగుంది, ఇది ఇక్కడ ట్రై చేద్దాం అని అట్లా, అందుకు బాగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది సార్ యాజ్ ఆఫ్ నో. బట్ ఫ్యూచర్లో ఇంక దేనికి అది హెల్ప్ అవుతుంది అనేది మనం చెప్పలేం, ప్రిడిక్ట్ కూడా చేయలేం సార్. ఇట్ విల్ బీ టేకింగ్ ఓవర్ లాట్ ఆఫ్ థింగ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.